ఒక డిఫరెంట్ స్టైల్లో పొటాటో కర్రీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ అంతా మీతో షేర్ చేసుకోబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాస్ డైలీ వైబ్స్. ఒక పెద్ద సైజ్ పొటాటోని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి, రుచికి తగ్గట్టు సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూను మనం పెరుగు కూడా యాడ్ చేసుకొని థిక్ బ్యాటర్లో అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మరొక ప్యాన్లో ఆయిల్ అనేది వేసేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే ఇలా చాప్ చేసుకొని అయితే వేసేసుకుంటున్నాను అనమాట. వన్స్ ఆనియన్స్ ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అల్లం తల్లుల్లి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలను అయితే నేను ప్యూరీ చేసేసుకున్నాను, అది కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. టమాటాలు అయితే బాగా ఫ్రై అయిపోవాలి, పచ్చివాసన పోయిన వరకుని ఒక 2 to 3 మినిట్స్ వరకు అయితే మనం వన్స్ బాగా ఫ్రై చేసేసుకుందాం దీన్ని. వన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం రుచికి తగ్గట్టు సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకుంటున్నానండి. మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి దీంట్లోని. వన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ యాడ్ చేసుకోకండి, జస్ట్ హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది మనకి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా. వన్స్ మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా బాయిల్ అయిపోవాలండి. వన్స్ బాయిల్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం పొటాటోని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఒక గరిటతో అయితే చిన్న చిన్నగా దూరంగా వేసుకోండి. దగ్గరగా వేసుకుంటే అంటికిపోతుందండి. ఇలా దూరంగా కూడా 3 సైడ్లు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుంటే కొంచెం ఉడుకుతుంది అన్నమాట. దీన్ని ఈ ప్రాసెస్లో మనకి 5 to 6 మినిట్స్ అయితే పడుతుంది. 2 మినిట్స్ అయితే మూత తీసేసి మనం పైనుంచి అయితే కొంచెం కారం అనేది వేసుకోండి, కొత్తిమీర వేసుకొని ఇంకొక 3 మినిట్స్ అలా అయితే మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుంటే మనకి బాగా ఉడికిపోతుందండి. ఆఫ్టర్ 3 మినిట్స్ అయితే మూత తీసి చూసుకుంటే చూసారా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు పొయ్యి కట్టేసుకొని దీని కాంబినేషన్గా మనం చపాతీ తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అన్నీ కూడా ప్లేట్లో తీసుకొని ఇప్పుడు చపాతీతో మనం సర్వ్ చేస్తే సేమ్ ఎగ్ కర్రీ లాగే ఉంది కదా, చూడడానికి చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.